వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన భర్త తనకే కావాలి అంటూ భార్య రమణి భర్తింటి ముందు బైఠాయించి నిరసన దిగింది. ప్రొద్దుటూరుకి చెందిన మధుసూదన్, కడప జిల్లా బద్వేలుకు చెందిన రమణి మధ్య పెద్దల సమక్షంలో ఈ ఏడాది జూన్ 8న ఘనంగా వివాహం జరిగింది. అయితే తాళి కట్టిన గంట వ్యవధిలోనే వరుడు మధుసూదన్ విషద్రావకం త్రాగి ఆత్మహత్య చేసుకున్నట్టు నటించినట్టు రమణి వెల్లడించింది. ఈ ఘటనకు గల కారణాలను మధుసూదన్ కుటుంబ సభ్యులు వెల్లడించలేదని ఆమె ఆరోపించింది. పెద్దలు పంచాయతీ చేసి కాపురానికి తీసుకువెళ్తానని చెప్పినా 6 నెలలు గడిచినా తమ కుమార్తెను తీసుకువెళ్లలేదని రమణి తల్లిదండ్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు మధుసూదన్ ఇంటికి వచ్చిన రమణి కుటుంబ సభ్యులకు తలుపులు మూసేశారని, దీంతో రమణి భర్త తనకు కావాలని న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. మీడియా వాళ్ళకి నమస్కారము. మేము మాది బద్వేల్ టౌన్. మా పాపను 8వ తారీఖు పెళ్లి చేసుకొని ఇట్లా మోసం చేస్తున్నాడు. ఆ రోజే మందు తాగేవాడు. మా పాపను వద్దుపో అని చెప్పినాడు. మాకు ముందు తెలియదు. ఆ ముందు వాళ్ళకి వేరే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ పాపను ఏదో కారణంతో వదిలేసిండు. మా పాప ముందు పెళ్లి చేసుకుంటామని 8వ తారీఖు పెళ్లి అయితే ముందు రోజు తిప్పినాడు. 1 టౌన్ 2 టౌన్ అంతా అయిపోయి తిప్పి ఈ రోజు మేము ఇంటి దగ్గర పంచాయతీ చేస్తాము, మీరు రాండి అని చెప్పి తాళం వేసి వెళ్ళిపోయినారు. మమ్మల్ని ఎండలో నిలబెట్టారు. మమ్మల్ని ఈ రోజు మేము బయటే ఉన్నాము. పొద్దున 8 గంటలకు వచ్చినాం ఇంటి దగ్గరికి. ఇప్పుడు వరకు మేము బయట నిలబడుకున్నాం. మా న్యాయం చేయండి సార్. మా పాప సంసారానికి పంపిస్తాం అనుకున్నాం మేము. రెడ్డివారి వెంకటదామని అనే నా ప్రథమ పత్రిక. తండ్రి రెడ్డివారి వెంకటరామయ్య, నాది స్వగ్రామం బద్వేల్ టౌను. నా కుమార్తెను పోసా మధుసూదన్ అనే వ్యక్తికి, సన్నా పోసా జనార్దన్ దేవాంగ కళ్యాణ మండపంలో పెద్దల సమక్షంలో 8/6/2025 వివాహం జరిపించాం. అయిన తక్షణం మధ్యాహ్నమే అతను ఒక విషద్రావణం తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసి మమ్మల్ని బెదిరింపులకు విధంగా పోయి అదనపు కట్నమో మరి ఇంకో కారణమో తెలియదు కానీ నువ్వు వద్దు అని నా పాపను ఆ రోజే గెంటు వేశాడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు పెద్దల సమక్షంలో జరుగుతూ కూడా ఆ పెద్ద మనిషి లాయరు, ఇంకొక లాయరు అని చెప్తూ కూడా మమ్మల్ని కాలయాపన చేస్తూ ఈ రోజు అసలు నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, నేను నీ పాపను తీసుకోను ఇప్పటికి ఈ విధంగా వేధిస్తూ ఈ రోజు పెద్దల సమక్షంలోనే నన్ను నీ కుమార్తెను తీసుకొని రాని పెద్దలతో పంపించి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు తాళం వేసి మమ్మల్ని బయటికి నెట్టేసి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపని బయటకు పారిపోయాడు. కాబట్టి ఈ పెళ్లి కుమారుడు ఇంతకుముందు 2 నిశ్చితార్థాలు చేసుకొని మోసం చేశాడని కూడా మాకు తర్వాత తెలిసినది. కానీ ఇంతవరకు మాకు ఇంకేమన్నా ఉన్నాయో నా కుమార్తెకు జరిగిన అన్యాయంలో ప్రథమంగా ఏమిటంటే వాళ్ళకున్న స్థిర ఆస్తులు, చర ఆస్తులు 5 కోట్ల వరకు చూపించి